Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య నగరాల్లో, పుణ్యక్షేత్రాల్లో అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీనగరం. వారణాసిలో ఉన్నటువంటి ఈ కాశీనగరాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు 7 జన్మల పాపాలు కూడా పటాపంచలు అయిపోతాయని భక్తుల విశ్వాసం. కాశీనగరంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. కాశీ క్షేత్ర విశేషాలు కూడా తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అలాగే ఈ కాశీ క్షేత్ర విశేషాలతో పాటుగా మనకు తెలియని ఎన్నో విశేషాలతో పాటుగా ఎన్నో ఉన్నటువంటి ధర్మ సందేహాలు కూడా కాశీకి సంబంధించి ఇవాళ మనకి నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కాశీ గురించి తలుచుకోవడం, మాట్లాడడం అనేది ఎంతో పుణ్యఫలం ఉంటే గానీ చేయలేను. సో అలాంటిది ఇవాళ మనం కాశీ గురించి ఎన్నో విశేషాలని తెలుసుకోబోతున్నాం. అందులో కాశీ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని ఎందుకంటారు? అవిముక్తం అంటే అర్థం ఏమిటి? కాశీ క్షేత్రాన్ని శివుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అంటారు, నిజమేనా? ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. చైత్రశుద్ధ పౌర్ణమి. ఇవాళ హనుమత్ విజయోత్సవం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని లంకలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి రోజు. రోజా? అందుకనే ఆయన వెళ్ళింది సీతాదేవిని చూడటానికి వెళ్ళారు కాబట్టి, విజయం కలిగింది కాబట్టి విజయోత్సవం చేయడం అనేటువంటిది ఇవాళ ఆనవాయితీగా వస్తుంటుంది. అందులో ఆంజనేయ స్వామి వారు అంటే సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. ఆయనకి సంబంధించినటువంటి, ఆయనకి విజయం కలిగినటువంటి రోజున మనం కాశీ గురించి, సాక్షాత్ పరమేశ్వరుడు గురించి మాట్లాడుకోవడం అనేది చాలా అంటే కాకతాళికమైనా కూడా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా కాశీ కాశీ అనేటువంటి పదానికి కూడా అంటే ఇక్కడ ప్రతి ఊరికి, ప్రతి క్షేత్రానికి ఒక అర్థవంతమైనటువంటి నామాలే ఉంటాయి నాన్న తప్పనిసరిగా. కాశీ అంటే పాప వినాశని అని అర్థం సంస్కృతంలో. అట్లాగే దానికి ఇంకొక పేరు కూడా ఉంది, వారణాసి. మనం పిలిచేటువంటి కాశీ అనేటువంటి పేరులో వారణాసి, వారుణ అసి. ఈ 2 నదుల మధ్యలో ఉండేటువంటి గంగా నది ప్రవహించేటువంటి ప్రాంతాన్నే వారణాసి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దీనికంటే కూడాను ఇంకా గొప్ప పేరు ఏంటంటే మహాశ్మశానం. అక్కడ మన సంకల్పం చెప్పేటప్పుడు కూడా కాశీలో మీకు మహాశ్మశాన స్థలే అని చెప్తారు. మనం ఇప్పుడు శ్రీశైల ఈశాన్య ప్రదేశ, కృష్ణ గోదావరి మధ్య ప్రదేశం చెప్పుకుంటున్నాం కదా. అట్లా అక్కడ సంకల్పం చెప్పుడు మహాశ్మశాన స్థలే అని చెప్పి సంకల్పం చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? మనకి శ్మశానంలో మాత్రమే ఉంటాడు ఆయన. ఇక్కడ చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే పరమేశ్వరుడు నగరాల్లోనే ఎందుకు ఉంటాడు అనేటువంటిది ఒక పెద్ద సమస్య కదా. ఇక్కడ పరమేశ్వరుడు ఎక్కడికి వచ్చి అక్కడ కొలువై ఉంటున్నాడో అది మహానగరమే క్షేత్రం అవుతుంది. ఓ మాట చెప్పాలంటే ఆయన ఎంచుకున్న తర్వాత, అంటే ఒక నగరాన్ని ఆయన ఎంచుకోవటం లేదు, ఆయన స్థలం ఎక్కడైతే సుస్థిరం చేసుకుంటున్నారో అది మహానగరం అవుతుంది. నిజంగా చెప్పాలి అంటే మనకి కాశీ గురించి అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి నాన్న. అలాగే కాశీ పట్టణం అంటాం. అంటే భారతదేశంలో మొట్టమొదటి పట్టణంగా కాశీ పట్టణంగా చెప్పుకోవచ్చు. అన్ని అంటే కొన్ని వేల యోజనాల విస్తీర్ణం అది. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ తీసుకుంటాం. హైదరాబాద్ సిటీ ఇప్పుడు పెరుగుతూ 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 చాలా పెద్దదైపోయింది. ఇలాంటి సిటీలు ఒక 4-5 సిటీలు కలిపితే కానీ కాశీకి ఒక దాని కిందకి రాదు మనకి. అంత విశాలమైనటువంటి క్షేత్రం, అంత విశాలమైనటువంటి మహానగరంగా కాశీ క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు. శివుడు సృష్టించిన మొట్టమొదటి నగరం. అందులో అక్కడ చెప్పేది ఏంటంటే శివుడి త్రిశూలం మీదనే కాశీనగర పట్టణ మొత్తం కూడాను కట్టుబడి జరిగింది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది. సాక్షాత్ పరమేశ్వరుడి ఆయుధమైనటువంటి త్రిశూలం మీద నిర్మాణం జరిగినటువంటి కాశీకి దివ్యమైనటువంటి శక్తులు కాక ఇంకేముంటాయి చెప్పండి. అంటే అక్కడ ఏది అయినా సరే అడుగు పెడితే అసలు మనం కాశీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నన్ను ఒక్క మాటలో చెప్పాలి అంటే కాశీ అని నామస్మరణ చేసిన సకల పాప నివృత్తి కలుగుతుందని చెప్తారు. అంటే దాని అర్థం కూడా అదే కదా. అసిహి అంటే ఏంటి? వినాశనం. అంటే పాపం మొత్తం పోయి పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద కలగడానికి తప్పనిసరిగా కాశీ అనేటువంటి నామస్మరణ. అందుకని చాలా మంది కూడాను కాశీ విశ్వనాథు, కాశీ అని చెప్పి పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మన పూర్వీకులు పేర్లు పెట్టేటువంటి విధానంలో కూడా అదే. ఒక మాట చెప్పాలి అంటే నారాయణ అని, వెంకటేశ్వరులు అని, శ్రీనివాస్ అని, బద్రీనాథ్ అని, లక్ష్మీనారాయణ అని, ఆ రకంగానైనా దైవనామం తలుస్తాము చిట్ట చివరి క్షణాల్లో, కనీసం చిట్ట చివరి క్షణంలో మనం పిలవడం కోసమైనా ఆ నామస్మరణ చేస్తాం.
అలాంటి వాటిల్లో కాశీ చాలా విశేషమైనటువంటి నామం అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఆ క్షేత్రానికి అంత ప్రాధాన్యత ఎందుకు అంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి పట్టణంగా చెప్పబడుతోంది కాశీ. అందులో శివ నిర్మాణం జరిగినటువంటిది, అందులో త్రిశూలం మీద నిర్మాణం అంటే పరమేశ్వరుడి ఆయుధమైనటువంటి త్రిశూలం మీద నిర్మాణం అదే ఆధారంగా ఉంటుందని చెప్తారు కాశీ మొత్తానికి. అందుకని చాలా దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి అభి అంటే ఏంటి, ఎదురుగా ఉండేటువంటిది అని అర్థం కదా. అలాగే వ్యక్తము అంటే వినాశనము లేనటువంటిది అని కూడా అర్థం వస్తుంది. ఎక్కడ వినాశనము లేనటువంటి ఒక స్థలంగా కాశీ క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి దానికి ఒక కాశీ గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మీరు అన్నట్టుగా ఎన్నో రోజులు ఒక్కొక్క ఘాట్ గురించి ఒక్కొక్క రోజు 84 ఘాట్లు ఉన్నాయి మొత్తం. 84 ఘాట్ల గురించి ఒక్కో రోజు ఒకటి చెప్పుకుంటూ వెళ్ళినా కూడాను వాటిలో ముఖ్యమైనటువంటి ఘాట్లు కొన్ని మనం వివరించి చెప్పుకోవచ్చు. కానీ మిగిలిన ప్రతి ఒక్కదానికి కూడా అక్కడ ఉండేటువంటి దేవతలు కావచ్చు, మనం కేవలం కొన్ని దేవతలను మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఉండేటువంటి 36 గణపతుల దేవాలయాలు ఉన్నాయి. గణపతి దేవాలయాలు 36 గణపతులు ఉన్నాయి, ఇంకెక్కడా లేవు నాన్న. అంటే గణపతి మొత్తం అవతారాలు ఏంటంటే 36 గణపతులు 36 గణపతులు మొత్తం మనం కాశీలో మొత్తం ఎక్కడ వెతికినా కూడా తప్పనిసరిగా మనం ఒకసారి సర్చ్, ఇప్పుడు మనకు చాలా ఈజీగా ఉంది కదా, గూగుల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ 36 గణపతుల అవతారాలు ఎక్కడున్నాయి అంటే కేవలం కాశీ క్షేత్రంలో మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అంత గొప్ప క్షేత్రం. అందుకని అంటే ఎప్పటికీ వినాశనము కానటువంటిది, ఒక మాట చెప్పాలి అంటే మానవ సృష్టి కానటువంటిది అని కూడా అర్థం. ఇది మానవులు సృష్టించినటువంటి క్షేత్రం అయితే కాదు కదా, సాక్షాత్ పరమేశ్వరుడు ఎంచుకొని ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ నివాసంగా ఏర్పరచుకున్నటువంటి స్థానం కాబట్టి కాశీ అభయప్త క్షేత్రం అవుతుంది మనకి. దాంట్లో ఏ రకమైనటువంటి అక్కడ నిజంగా చెప్పాలి అంటే మనం పితృకార్యాలు ఇట్లాంటి అన్ని కార్యాలు మొత్తం చేస్తుంటారు నాన్న. కార్యాలు చేసినటువంటివి ఏవైతే పాపం మనం దోషాలు పోగొట్టుకోవడం చేసినవి ఏవైతే ఉంటాయో వాటికి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా పుణ్యం కోసం చేసేటువంటిది ఉన్న దోషం నివృత్తి తీసి పక్కన పెడదాం. కొన్ని కార్యాలు పుణ్యకార్యాల కోసం చేస్తూ ఉంటాం. ఇలాంటి క్షేత్రాల్లో ఏదైతే చేస్తామో 1కి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాశీ క్షేత్రం. కాబట్టి అంటే ఎప్పటికీ వినాశనం లేనటువంటి క్షేత్రం కాబట్టి కాశీ క్షేత్రాన్ని అభయక్త క్షేత్రం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే శివుడు కూడా ఎప్పుడు దీన్ని విడిచిపెట్టరు అని అంటారు, ఎంతవరకు ఇది వాస్తవం? ఓ మాట చెప్పాలంటే నాన్న, పరమేశ్వరుడు ఎక్కడ లేడని మనకి అన్ని చోట్ల ఉన్నాడు కదా. ఇంకా ఆయన లేని స్థలం అంటూ ఏదీ లేదు, అణువణువు ఆయనే. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకుంటే కూడా అదే చెప్తుంది. వాళ్ళు ఏంటి అంటే అణువు పరమాణువు అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ పరిశీలనలో తెలియంది ఏంటి అంటే పరమేశ్వరుడివే అణువు పరమాణువు మొత్తం ఆయనే, ప్రపంచమంతా కూడా. కానీ అలాంటి ఆయనకు కూడా ఒక దేవాలయం, ఒక గర్భాలయం, ఒక నిర్మాణం, ఒక క్షేత్రం అనేటువంటిది ప్రతి దేవతకి ఉంటుంది. మరి అన్ని చోట్ల ఇప్పుడు ద్వాస జ్యోతిర్లింగాలు తీసుకుందాం, లేదంటే అనేక రకాలైనటువంటి మనకి స్వయంభూ దేవాలయాలు చాలా ఉన్నాయి, పరమేశ్వరుడివి కావచ్చు, విష్ణుమూర్తివి కావచ్చు. కానీ ఈ స్వయంభూ దేవాలయాల్లో కూడాను వాటిలో కాశీ అనేటువంటిది మనం ప్రధానంగా భారతీయులు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాల్సినటువంటి క్షేత్రం. ఎవరైనా కాశీ వెళ్దాం వస్తావా అంటే రాను అనేటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ దరిద్రాన్ని ప్రపంచంలో ఎవరు తీసేయలేరు, అంత గొప్ప క్షేత్రం కాబట్టి. అలాంటి క్షేత్రాన్ని కూడా పరమేశ్వరుడు కొన్ని సంవత్సరాల పాటు విసర్జించి వేరే చోటకి నివాసానికి వెళ్ళారు. ఇక్కడ కాశీలో పరమేశ్వరుడు అక్కడి నుంచి విసర్జించి వెళ్ళినంత మాత్రాన ఆయన శక్తి ఉండదా అంటే ఒకటి చెప్తాను. ఒక గుడ్డకి ఇంగువ కడతాను నాన్న, ఇంగువ లోపల వేసేసి గుడ్డ కడతాం, మూట వేసేస్తాం, ఇంగువ తీసేసాం, వాసన ఉంటుందా ఉండదా? అలానే పరమేశ్వరుడు కొన్ని సంవత్సరాల పాటు కాశీ నగరాన్ని విసర్జించి బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల, అది కూడా చెప్తాను, అక్కడ ఉండేటువంటి శైవ శక్తి మాత్రం ఎక్కడికి పోదు. దాన్ని ఎవరిని తీసేయడానికి లేదు. దాన్ని ఒక్క ఉదాహరణలో చెప్పాలి అంటే ఒక మనిషి నిజరూపంగా అంటే మనకి ఫిజికల్గా కనపడుతున్నారు, మన తండ్రి అనుకుందాం, తండ్రి గౌరవిస్తాం, ఫిజికల్గా లేరు, గౌరవించమా? అంటే ఆయన శక్తి అనేది ఒక అణువు అనేటువంటిది ఇక్కడ మన దగ్గర ఉంది అనే గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఆయన ఫోటో చూసినా కూడా దండం పెడతాం మనం, అవునా? అక్కడ లింగ రూపంలో లింగం అలానే ఉంది, కానీ శక్తి రూపంలో ఉన్నటువంటి శివుడు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఈ నగరాన్ని విసర్జించడం అనేటువంటిది జరిగింది. కానీ ఆ సమయంలో కూడా కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా జరిగినాయి అక్కడ. ఇక్కడ కాలభైరవుడు అంటే ఒక శివుడే కాదు, ఆయనతో పాటు అక్కడ ఉండేటువంటి ప్రమథ గణాలు ఏవైతే ఉంటాయో
కాలభైరుడు కావచ్చు, గణపతి కావచ్చు, వారాహి అమ్మవారు కావచ్చు, అన్నపూర్ణాదేవి కావచ్చు, అట్లాగే విశాలాక్షి అమ్మవారు కావచ్చు, ఆయనతో పాటు వెళ్ళినట్టుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆయన నగరాన్ని విసర్జించి వెళ్ళిన సమయంలో ఆయనతో పాటు ఇప్పుడు నేను ఎక్కడుంటే నా సంతానం అక్కడ ఉంటుంది. అంతే కదా! అంటే నేను నా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా నాతో పాటు వస్తూనే ఉంటారు. అలాగే ఆయన ప్రమథగణాలు మొదటి నుంచి ఆయన్ని వీడనటువంటి వాళ్ళు వీళ్ళు. నంది, భృంగి ఈ ప్రమథగణాలు ఎవరైతే ఉన్నారో కాశీ క్షేత్రాన్ని పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు విసర్జించి వెళ్ళడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, కాలానుగుణ్యంగా వచ్చినటువంటి కొన్ని కొన్ని రకాల కథనాల వల్ల సృష్టించినటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు నాన్న. దీన్ని శాస్త్రబద్ధంగా ఉందా అంటే ఒకటి చెప్తాను. కొన్ని రోజుల క్రితం జరిగినటువంటివి అన్నీ కూడా శాస్త్రబద్ధమైనవి. మనకి పురాణాల్లో చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో, పురాణం వేరు, తర్వాత కథనాలు వేరు, కథలు వేరు, కథనాలు వేరు కదా. ఈ కథనాల ప్రకారం చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు కాబట్టి వీటిల్లో ఈ విసర్జన అంటే స్వామివారు అక్కడి నుంచి వదిలిపెట్టి నగరాన్ని వెళ్ళిన తర్వాత కూడా ఆయన శక్తి ఎక్కడికి వెళ్ళదు అనేటువంటిది మాత్రం మనం గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుడు ప్రత్యక్షంగా కనపడితేనే దేవుడా అంటే కాదు అని చెప్తాను నేను తప్పనిసరిగా. ఎక్కడైనా సరే అంటే జగమే శివమయం, ఆయన లేనటువంటి స్థానం అంటూ ఏదీ లేదు. కానీ ఈ ఇంత కాశీ నగరాన్ని ఆయన వదిలి వెళ్ళేటప్పుడు ఆయన అనుభవించినటువంటి బాధ కానీ, ఆయన ప్రమథగణాలు అనుభవించినటువంటి బాధ కానీ వర్ణనాతీతమైనటువంటి బాధ ఒక కథ రూపంలో చెప్పుకోవాలంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాదాపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సవిస్తరంగా తర్వాత ఇంకొకసారి చెప్పుకుందాం మరలా. గురుగారు, కాశీ క్షేత్రానికి సంబంధించి దాని ప్రాధాన్యత ఏంటి అనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.